ప్రాంతంలో ఆల్రెడీ పేషెంట్ పిహెచ్సి పెదబయలుకు రీచ్ అయ్యి ఉన్నారు. అక్కడ పాపకి లో ఆక్సిజన్ అంటే బాడీలో సాచురేషన్ పర్సంటేజ్ లో ఉంది, ఫ్రాతీ డిశ్చార్జ్ నురుగ వస్తుంది అని చెప్పేసి వెంటనే మనకి రెఫరల్ చేయడం జరిగింది. ఎటువంటి అంబులెన్స్ డిలే కూడా లేకుండా మనకి వెంటనే కూడా జీజీహెచ్కి రావడం జరిగింది. జీజీహెచ్కి వచ్చిన తర్వాత పాప 140కి రీచ్ అయింది. అప్పటికే పాప పరిస్థితి విషమంగా ఉండడం వలన వీళ్ళు చేయాల్సిన అత్యవసర ప్రొసీజర్స్ అన్నీ కూడా చేశారు. బీపీ కంట్రోల్ చేయడానికి మెడికేషన్ ఇచ్చారు, కఫ్ కంట్రోల్ చేయడానికి, అలానే లోపల ఇష్యూస్ ఏమైనా ఉండడానికి కూడా దే హ్యావ్ ఇమీడియట్లీ స్టార్టెడ్ హర్ ఆన్ ద ప్రొసీజర్స్. కానీ మనకి పాపని కాపాడలేకపోయారు. 155కి పాప వాజ్ డిక్లేర్డ్ దట్ షీఈస్ డిసీజ్డ్. సో మనకి ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. ఓవరాల్గా సంఘటన మనము ఫ్లో చార్ట్ చూసుకుంటే మనకు ఏమైనా అర్థం అవుతుంది అంటే, మొదటన పాపని ఇష్యూ ఉంది, ఏదైనా అమ్మాయి ఇబ్బందిగా ఉంది అనగానే మనం మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి రాకుండా లోకల్గా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ డయాగ్నోసిస్ అయింది కూడా మనకి దాని ఫ్లో చార్ట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయి పెదబయలుకు వచ్చిన తర్వాత అమ్మాయికి బీపీ కంప్లైంట్ ఉంది అని ముందే కానీ మనకి తెలియడం అయి ఉంటే బీపీ చెక్ చేసి కిడ్నీ స్టేటస్ చెక్ చేసేవాళ్ళు. కానీ ఆ రోజు కిడ్నీ స్టేటస్ బీపీ చెక్ చేసి ఉంటే రెగ్యులర్గా చెక్ చేసే చెకప్లో బీపీ నార్మల్ ఉంది, 110/70. సో మనకి పేరెంట్స్కి అందరికీ మేము చెప్పే రిక్వెస్ట్ ఏంటి అంటే, పిల్లలకి కొంచెం నలతగా ఉన్న, అస్వస్థతగా ఉన్న, మనకి ఫీవరే కదా లోకల్గా చూపించేద్దాం సరిపోతుంది, లేదంటే దగ్గే కదా అని మనం నిర్లక్ష్యం చేయడానికి ఉండదు. ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్లో మనకి పిల్లలకి రకరకాల ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ కానీ, హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్డ్ వలన కానీ, ఒక ఇన్ఫెక్షన్ రావడం వలన కానీ, ఒక డిసీజ్ వచ్చినా కానీ దానికి మనకి రెస్పాన్స్ టైం చాలా తక్కువ ఉంటుంది. త్వరగా ఎస్కలేట్ అయ్యి ఆర్బీసీ స్కిల్ అయిపోవడం, లేదంటే అది పల్మనరీ ఎడిమా, లేదంటే హార్ట్, సెప్సిస్, ఇలాంటి రకరకాల మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ లాగా అది పరిణామం అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఈ క్రూషియల్ ఏదైతే ప్రెషియస్ టైం ఉంటుందో, అమ్మాయికి బాగాలేదు, అబ్బాయికి బాగాలేదు అన్న తర్వాత మనం ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ దగ్గరికి వెళ్ళినా, ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళినా కూడా మొదట వచ్చేసి మనం క్రూషియల్ టైం కోల్పోతాం. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయి జీజీహెచ్కి వచ్చేటప్పటికి మనకి 15 నిమిషాలు కూడా వాళ్ళ దగ్గర అమ్మాయి పరిస్థితి ఏంటి, దేని వలన ఏంటి, అసలు కిడ్నీ వలన వాటర్ రిటెన్షన్ అవుతుందా, లేదా లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చిందా, లేదా ముందు నుంచి టీబీ ఏమైనా ఉందా, హార్ట్లో ఇన్ఫెక్షన్ వచ్చిందా. సో ఇవి మనకి తెలియడానికి చాలా తక్కువ సమయం మిగిలింది, 15 నిమిషాలు. సో అలాంటి పరిస్థితిలో మనకి పేరెంట్స్ కానీ హాస్పిటల్ వాళ్ళకి కానీ ఏమీ చేయలేక మనం ఒక లైఫ్ కోల్పోవడం జరిగింది. సో అందరి పేరెంట్స్కి, అందరి ట్రెడిషనల్ హీలర్స్కి కూడా మేము చెప్పే సమాచారం ఏమిటి అంటే, పేరెంట్స్గా మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, పాపకి బాగాలేదంటే అత్యంత దగ్గరలో ఉన్న పిహెచ్సికి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళండి. వాళ్ళు రెఫరల్ చేసినప్పుడు చాలామంది నిరాకరిస్తున్నారు. మేము టీచర్స్ని పంపించి వాళ్ళని ఒప్పించాల్సి వస్తుంది. అమ్మకి ఖచ్చితంగా అమ్మాయికి బాగాలేదు, మనం తీసుకుని వెళ్ళాలి, జీజీహెచ్లో అడ్మిట్ చేయాలి, కేజీహెచ్లో అడ్మిట్ చేయాలన్నా కూడా చాలా చేయించాల్సి వస్తుంది. ఎటువంటి భయాలు ఉంచుకోవడానికి అవసరం లేదు. మన మెడికల్ వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది. స్కానింగ్స్ దగ్గర నుంచి, డయాగ్నోస్టిక్స్ దగ్గర నుంచి చాలా ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే బాడీ అంత త్వరగా రెస్పాండ్ అవుతుంది ట్రీట్మెంట్కి. కాబట్టి మనం ఆల్ ద పేరెంట్స్, టీచర్స్ అందరూ కూడా మనము ఒక్కరి తోడ్పాటుతో బేబీస్ లైఫ్స్ సేవ్ చేయడం మనం అంబిషన్గా పెట్టుకోవాలి. సో ట్రెడిషనల్ హీలర్స్ అందరికీ కూడా, మీరు సొసైటీలో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటారు. మీరు చేతిలోకి వచ్చినప్పుడు మనకి సిమ్టమ్స్ అర్థం కాలేదు, రెగ్యులర్ ఫీవర్ కాదు అంటే దయచేసి మీరు ఇంటర్వ్యూన్ కాకండి. దయచేసి మీరు ఒక లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. వెంటనే పిహెచ్సికి కాంటాక్ట్ అవ్వమని చెప్పండి. వాళ్ళకి అంబులెన్స్ కోసం 108కి కాల్ చేస్తున్నారు. 108 లిమిటెడ్ నెంబర్ వలన అవి ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్, అంటే ఒక కేజీహెచ్కి వెళ్ళడం కానీ, జీజీహెచ్కి ఆల్రెడీ ప్రయాణంలో ఉండడం వలన తర్వాత మనకి ఐటీడీఏ అంబులెన్సెస్కి కాల్ వస్తుంది. ఐటీడీఏ అంబులెన్సెస్కి కూడా కాల్ చేసినా కూడా రాకపోతే అప్పుడు మనకి వర్స్ట్ కేసులో ఏదైనా మనం ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. కానీ మనకి ఈ ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే, 80% ఆఫ్ ద కేసెస్ అన్ని విధాలుగా ట్రై చేయట్లేదు. 108కి ట్రై చేసి ఆపేస్తున్నారు. 108కి ట్రై చేసి అది ఇంకో గంట పడుతుందంట, ఎందుకు అని చెప్పేసి కార్లో పెడుతున్నారు. కాబట్టి ప్రతి పిహెచ్సి దగ్గర 108దే కాకుండా ఐటీడీఏ అంబులెన్స్ కంట్రోల్ రూమ్ కూడా నెంబర్ కూడా మళ్ళీ స్టిక్ చేస్తాము. మళ్ళీ కంట్రోల్ రూమ్ నెంబర్స్ అన్నీ కూడా పాపులరైజ్ చేస్తున్నాము. మన కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఇచ్చేసేయండి.